సో హే గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఇంటి దగ్గర నుంచి అయితే వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. అండ్ మా ఇంటి దగ్గర నుంచి నాకు ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టయితే అక్కడ రోడ్ అయితే ఉంది. ఆ రోడ్ మీద వెళ్తున్న వెహికల్స్ వల్ల నాకు త్వరగా అయితే మెలకు వచ్చేసింది. ఇంకా నేను ఏమాత్రం లేట్ చేయకుండా లేచి ఫ్రెష్ అయిపోయాను. ఇక్కడ పొద్దున్నే ఎంత చాలాగా ఉందంటే మంచు పట్టిందంటే మీకు మార్నింగ్ ఇప్పుడు నాకు తెలిసి 8:30 ఆర్ 9 అవుతుంది. అండ్ ఆ టైంకి కూడా నాకు సూర్యుడు అనేది బయటికి అయితే రావాల వచ్చాడు, బట్ సరిగ్గా కనపడలే. మీ చాలా లైట్గా కనబడుతున్నాడు. ఇంకా సర్లే అని చెప్పి ఫ్రెష్ అవుదాం అని చెప్పి పొయ్యి మీద నీళ్ళు పెట్టుకున్నాను. ఇంట్లో ఇంత పెట్టుకుంటాం. అండ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేసిందని చూస్తే మమ్మీ బీన్స్ అండ్ టమాటోస్ పెట్టున్నాయి. నాకు తెలిసి చపాతీ విత్ టమాటో కర్రీ చేసిద్ది అనుకుంటా. అండ్ నేను వెంటనే ఫ్రెష్ అయిపోయి గుడికి అయితే వెళ్ళి వచ్చేసాను. ఇంటికి రాగానే నేను చెప్పినట్టే జరిగింది. టొమాటో కర్రీ విత్ చపాతీ అయితే చేసింది మా అమ్మ. ఇంకా తర్వాత నేను పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాను, నా వచ్చిన పని చూసుకుందామని చెప్పి. అండ్ అక్కడికి వెళ్ళాక కూడా నేను వీడియో ఏం రికార్డ్ చేయలే, ఎందుకంటే పని అంత సరిపోయింది. ఇంకా సాయంత్రం 4 అయిపోయింది. నాకు బస్సు ఉంది హైదరాబాద్కి మళ్ళీ 5 అలాగా. ఇంకా మా నాన్నతో ఇంకా బయలుదేరి నేను బస్సు బోర్డింగ్ పాయింట్కి అయితే వచ్చా. అండ్ బోర్డింగ్ పాయింట్కి వచ్చిన అరగంట తర్వాత అయితే బస్సు అయితే వచ్చింది. అండ్ వెంటనే బస్సు ఎక్కేసి స్టార్ట్ అయితే అయిపోయాం. నా పక్కన అయితే ప్యాసింజర్ ఎవరు లేరు, మొన్న వచ్చేటట్లాగే. అండ్ దగ్గరగా అండ్ ఇంక ఇది వచ్చేసి మన విజయవాడ వారధి బ్యారేజ్. అండ్ ఇంకా అక్కడ నుంచి బయలుదేరిపోయాం. మళ్ళీ బస్సులో అయితే కాసేపు పనుకున్నాను. అండ్ నైట్ 9:30 ఆర్ 9 అయినట్టుంది. ఇంకా మా బస్సు వాళ్ళు ఎక్కడ ఆగుతారో తెలిసిందిగా, రాజుగారి తోట దగ్గర అయితే ఆగారు. అండ్ అక్కడ కాంప్లిమెంటరీగా 2 చపాతీలు అని కర్రీ చేసి పెడుతున్నారు. కర్రీ చపాతీ 2 బాగున్నాయి. అండ్ నాకు ఇంకా ఆకలి తెరలేదు, అందుకని చెప్పి ఒక స్నీకర్స్ అని ఒక బింగో ప్యాకెట్ అయితే తీసుకున్నా. అవి తింటూనే నేను కుకట్పల్లిలో మనకి ఓపెన్ చేసిన లేక్ షోర్ దగ్గర దాకా అయితే వచ్చేసాము. అక్కడ రావడానికి కూడా టైం వచ్చేసి ఒక 11-12 అయింది. ఎందుకంటే మధ్యలో ఒక మంచి పెద్ద యాక్సిడెంట్ అయితే జరిగింది, అది నేను రికార్డ్ అయితే చాలా బాగోదని చెప్పి. అండ్ ఫైనల్లీ నేను 1:30 ఆ టైంకి అయితే దిగేసాను బస్సు. చుట్టూ చూస్తే ఎక్కడా లేవు. ఇంకా ర్యాపిడో బుక్ చేశాను. ర్యాపిడో భయ్యా కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. అండ్ నేను బుక్ చేసిన ఒక 10 మినిట్స్లో ర్యాపిడో భయ్యా అయితే వచ్చేసాడు. అండ్ ఇంకా నేను కూడా ఏమాత్రం లేట్ చేయకుండా నేను కూడా మా హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసాను, క్యాంపస్ మెన్స్ పీజీ. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక పెద్ద టాస్క్ ఏంటంటే నేను 5 ఫ్లోర్స్ మెట్లు ఎక్కుతూ వెళ్ళాలి. నైట్ టైం హాస్టల్లో లిఫ్ట్ వచ్చేసి ఆపేసి వస్తారు.